నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎట్టకేలకు ఒక సమస్యను పరిష్కరించే దిశగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం అడుగు వేసినట్టు కనబడుతుంది. అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న వర్మను ఇన్ఛార్జిగా తొలగించి ఓ కమిటీని వెయ్యబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. అందుకు సంబంధించి వర్మకు కూడా సమాచారం వచ్చింది. వర్మ కన్నీళ్లు పెట్టుకున్నారు, ప్రెస్ మీట్ పెట్టారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం దిశగానే వెళతానన్నారు. నేనే అడిగాను అధిష్టానాన్ని కమిటీ వేయమని సమన్వయం చేసుకోవడానికి, నా వల్ల కావట్లేదు ఒక్కడి వల్ల అని అన్నారు. అయితే కన్నీళ్లు పెట్టుకుని ఆయన ప్రెస్ మీట్ మధ్యలో నుంచే లేచి వెళ్ళిపోయారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరగబోతుంది, ఏ నిర్ణయం తీసుకోకపోతే ఎలా అని జనసేన శ్రేణులు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఏ నిర్ణయం తీసుకుంటారని టీడీపీ శ్రేణులు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఏదో ఒకటి తీసుకుంటే బాగుండు, అదొక ఐటమ్ అవుతుంది అని వైసీపీ శ్రేణులు కూడా ఎదురు చూశాయి. అనుకున్నట్టుగానే జరిగింది. మనతో పాటు కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్ జాయిన్ అవుతున్నారు. కృష్ణాంజనేయులు గారు నమస్తే సార్. నమస్తే గోపి గారు. ఎలా చూడాలి సార్ వర్మ విషయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వము 22 నెలలుగా ప్రజలకి ఏవైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారో అందుకు అనుగుణంగా పాలన సాగిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కూటమిలో ఉన్నటువంటి పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా సమన్వయంతో కలిసి పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ కూటమికి సంబంధించినటువంటి కీలక నేతలుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అదే విధంగా పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు మధ్య కూడా సమన్వయం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వానికి, కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మధ్య కేంద్ర బీజేపీ అధిష్టానము నరేంద్ర మోడీ, అమిత్ షాతో ఇక్కడ ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఒక సమన్వయం ఉండటం. ఇది కూటమి ప్రభుత్వం ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది అని ప్రజలు ఏదైతే నమ్మకంతో 164 సీట్లు ఇచ్చారో ఆ నమ్మకం ఒమ్ము కాకుండా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం కూటమి పనిచేస్తుంది. మరి కూటమి పార్టీల మధ్య, నాయకత్వం మధ్య పూర్తి స్థాయి సమన్వయం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో పిఠాపురంకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నియోజకవర్గం పిఠాపురం. అక్కడ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వం వహిస్తున్నారు ఆ నియోజకవర్గానికి. ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన మధ్య చిన్న చిన్న పొరపచ్చాలు, సమస్యలు, అదేవిధంగా అభిప్రాయ భేదాలు, ఇది కొంత ఇబ్బందికరంగా మారింది జనసేన, తెలుగుదేశం మధ్య. అది పిఠాపురం వరకే పరిమితం అవ్వదు. ఆ సమస్య అది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశము, జనసేన శ్రేణుల మధ్య విభేదాలకు దారి తీసేదానికి అవకాశం ఉండొచ్చు. గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురంలో ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూపించి ఈ రోజున తెలుగుదేశం, జనసేన ఎప్పుడు విడిపోతాయా, ఎప్పుడు విడగొడదామా అనేటువంటి విధంగా సోషల్ మీడియా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంటది. ఆ నేపథ్యంలోనే మొన్న జరిగినటువంటి చిన్న చిన్న విభేదాలకు సంబంధించినటువంటి అంశము, ప్రభుత్వ అధికారిక కార్యక్రమం జరిగేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో ఆ సభలో సంబంధించినటువంటి విషయంలో బయట ఆహ్వానానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలో వేయలేదు అనేటువంటి దాని మీద తెలుగుదేశము ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మ అక్కడ మాట్లాడటము, దాని మీద జనసేన శ్రేణులు వ్యతిరేకించటం, అది కొంత వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి. దాన్ని చక్కదిద్దేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగంగా చాలా స్పష్టంగా చెప్పారు, ఈ విధమైనటువంటి విభేదాలు కూటమి పార్టీల మధ్య రావద్దు, నాయకులు ఎవరు కూడా అలాంటి విభేదాలు వచ్చేటువంటి విధంగా వ్యవహరించొద్దు అనేటువంటి విషయాన్ని కూడా బహిరంగంగా చంద్రబాబు నాయుడు చెప్పారు. మొన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జాతీయ కార్యవర్గానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశంలో చంద్రబాబు నాయుడు ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని కూడా వాళ్ళ పార్టీ నాయకత్వానికి ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నాయకులు ఎవరో కూడా పార్టీకి సంబంధించినటువంటి కూటమి మధ్య విభేదాలు వచ్చేటువంటి విధంగా, ఫోటో చిన్నదిగా ఉంది, కుర్చీ వేయలేదు, ఇలాంటి వాటిల్లో మీరు విభేదాలు వచ్చేటువంటి విధంగా వ్యవహరించొద్దు అని సీరియస్ గా హెచ్చరికలు కూడా ఆయన జారీ చేసినటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలోనే ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే వాళ్ళ నాయకులకి, కార్యకర్తలకి అర్థం కావటం కోసం ఆయన చాలా స్పష్టమైన ఉదాహరణ చెప్పారు. సపోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినటువంటి ప్రోగ్రామ్ లో నేను ముఖ్యమంత్రిగా వెళ్ళినటువంటి సందర్భంలో సెక్యూరిటీ వాళ్ళు అక్కడ సెక్యూరిటీ పరిస్థితులు ఇచ్చే కొంత పక్కకు అలా నెట్టవచ్చు. అలాంటి సందర్భంలో నేను ఫీల్ అయిపోకూడదు కదా, సెక్యూరిటీ ఇంపార్టెంట్ అనేటువంటి విషయం. అంటే ఆ విధంగా మీరు
కూటమి 3 పార్టీలు బాధ్యతాయుతమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. దాన్ని మీరు సీరియస్ గా తీసుకోవద్దు అనేటువంటి విషయాన్ని ఆయన ఉదాహరణ చెప్పారు. అందుకనే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంది. తెలుగుదేశం అధినాయకత్వం కూడా చాలా స్పష్టంగా ఉంది. విభేదాలు రాకూడదని. జనసేన అధినాయకత్వం కూడా అంతే ఉంది. మొన్న పవన్ కళ్యాణ్‌కి ఆరోగ్యం బాగోకపోతే నేరుగా చంద్రబాబు నాయుడు ఇంటికెళ్ళి ఆయనతో పరామర్శించడమే కాదు, ఆయనతో అనేకమైనటువంటి విషయాలు మాట్లాడినట్టున్నారు. అంత ప్రయారిటీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పవన్ కళ్యాణ్‌కి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నాకు తెలిసి పిఠాపురం నియోజకవర్గం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం కాబట్టే చంద్రబాబు నాయుడు ఈ రోజున పార్టీ అధిష్టానం కూడా పిఠాపురంలో ఉన్నటువంటి ఒక సమస్య, చిన్న సమస్య ఇది, దాన్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం పార్టీ అధిష్టానం చేసింది. ఎవరైతే వర్మ అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఒక ఒక ఇప్పుడు ఒక ఆయన ప్రశ్న తొలగించారు. ఏంటంటే ఒక ప్రశ్న ఏంటంటే వర్మ ఉద్దేశపూర్వకంగా ఇలాంటి గిల్లి కజ్జాలు అక్కడ జనసేనతో పెట్టుకున్నారా? వర్మకి ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారు. ఇంకా వర్మ గురించి వర్మకి న్యాయం చేయాల్సి ఉంది కాబట్టి మీడియాలో రకరకాలుగా రాజ్యసభ వచ్చినప్పుడు ఆయన పేరు చర్చకొస్తుంది, ఎమ్మెల్సీలు వచ్చినప్పుడు ఆయన పేరు చర్చకొస్తుంది, రకరకాలుగా ఇట్లా చర్చకు వచ్చేది. ఆయన ఉద్దేశపూర్వకంగా గిలికజ్జాలు పెట్టుకున్నారని మీరు అనుకుంటున్నారా? లేదా ఆయన వెనకాల ఇంకేమన్నా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏమన్నా వర్మని ఏమన్నా ఇలా ఫోర్స్ చేస్తున్నాయని అనుకోవాలా? వర్మ గిలికజ్జాల విషయం వర్మ చిన్న స్థాయి నాయకుడు కాదు. ఆయన ఇండిపెండెంట్ గా కూడా పిఠాపురం నియోజకవర్గంలో గెలిచినటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు. అదే విధంగా తెలుగుదేశం పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు దగ్గర, పార్టీ అధిష్టానం దగ్గర ఆయనకు మంచి ప్రాధాన్యత కూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆయనకి మొన్న ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీకి సంబంధించిన ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి వ్యవహారంలో నాకు తెలిసి 2027లో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అప్పుడు మాత్రమే ఆయనకి ఎమ్మెల్సీ స్థానం లభించేదానికి అవకాశం ఉంటుంది. అది వర్మకు కూడా తెలుసు. అందుకని పార్టీ అధిష్టానం దగ్గర తన యొక్క డిమాండ్, లేకపోతే తనకేదో ఎమ్మెల్సీ కావాలని, ఇంకోటి కావాలనో బెదిరించడానికి అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో జనసేన వాళ్ళతో గిలికజ్జాలు ఘర్షణ పెట్టుకుంటున్నాడు అని నేను అనుకోవటం లేదు. అలాంటి చిన్న స్థాయి నాయకుడు అయితే వర్మ కానే కాదు. కేవలం మీరు ఒక అంశాన్ని గమనించండి, వర్మకు కూడా ఒక ఫాలోయింగ్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కేడర్, క్షేత్రస్థాయికి సంబంధించినటువంటి వాళ్ళు, ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే కాబట్టి తనకు కూడా ఒక మంచి ప్రాధాన్యత ఉండాలి నియోజకవర్గంలో తన కార్యకర్తలు కూడా కోరుకుంటారు. అలాంటి సందర్భంలోనే కొంత అక్కడ ఇక్కడ కొంత ప్రాధాన్యత ఉండేటువంటి విధంగా ఉండాలని కోరుకోవటంలో తప్పులేదు. కానీ మొన్న జరిగినటువంటి వివాదము వర్మకు సీట్ వేయలేదనో, వర్మకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు, ప్రోటోకాల్ పాటించడం లేదు అనేటువంటి వివాదం కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేదు, అది అధికారిక కార్యక్రమం కాబట్టి. ఒకవేళ జనసేన కార్యక్రమం అనుకోండి, జనసేన పార్టీ వాళ్ళ ఇష్టం, చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టడం పెట్టకపోవడం వాళ్ళ ఇష్టం. కానీ అధికారులు పెట్టలేదనే దాని మీద అధికారులను అడిగారు. అందుకని అదేం పెద్ద కావాలని చేసినటువంటి వివాదం అని నేను అనుకోవట్లా. ఇప్పుడు తెలుగుదేశం అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం కూడా వర్మని ఇన్ఛార్జి పదవి నుంచి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పదవి నుంచి ఆ నియోజకవర్గంలో తొలగించారనేటువంటి దాని మీద ఆయన సస్పెండ్ చేయలేదు, పార్టీ నుంచి ఆయన ప్రాధాన్యత లేదని చెప్పలేదు, ఆయన తప్పు చేశాడని చెప్పలేదు. తప్పు చేశాడు కాబట్టి తొలగించామని చెప్పలే. అది నియోజకవర్గం యొక్క ప్రాధాన్యత రీత్యా భవిష్యత్తులో ఇలాంటి కూటమి పార్టీల మధ్య ఘర్షణ రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో, అందుకని అక్కడ ఒక కమిటీ వెయ్యాలి గ్రూప్ ఆఫ్ మెంబర్స్ తో అనేటువంటి దాని మీద అధిష్టానం నిర్ణయం తీసుకున్నది. ఈ రోజున వర్మ ఈ నిర్ణయం తర్వాత బయటకు వచ్చారు, మాట్లాడారు. ఎస్, నేనే ఒక ప్రతిపాదన చేశాను నారా లోకేష్ దగ్గర, అదే విధంగా పార్టీ అధిష్టానం దగ్గర. పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని ఆయన చెప్పాడు. ఎప్పుడు చెప్తున్నాడు వర్మ ఎప్పుడు కూడా పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి ఆలోచనలు ఉన్నాయని నేను అనుకోవట్లే. అలాంటి ఆలోచనలు కూడా లేవు. ఇంకోటి ఏంటి అని అంటే, ఆయన వెనకాల ఎవరో ఉన్నారు, ఆయన ఎవరో రెచ్చగొడుతున్నారు, ఇలా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చేరతారు, ఇలాంటివన్నీ కూడా మీడియాలో కొన్ని కథనాలు రావచ్చేమో. నేను అడుగుతాను, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తే లేదు అనేటువంటిది సామాన్యులకు కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితిలో వర్మ లాంటి ఒక మాజీ ఎమ్మెల్యే, మంచి రాజకీయ పరిణతి చెందినటువంటి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడితేనో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటానికో ఇలాంటివి చేస్తాడని నేను అనుకోవటం లేదు. ఒక్క మాట సార్, ఒక్క మాట, ఒక నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జిని పక్కన పెట్టి కమిటీ వేయటం అని అంటే, ఆ ఇన్ఛార్జికి
ప్రమోషన్ ఇచ్చినట్ట, డిమోషన్ ఇచ్చినట్ట, లేకపోతే ఒక్కడే చేయలేకపోతున్నాడు కాబట్టి బాధ్యతలు పంచుకోవడానికి అన్నట్ట? ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు పవన్ కళ్యాణ్, ఆయనే మంత్రిగా ఉన్నాడు. ఇక్కడ పొత్తులో ఉన్నటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది. ఎట్లా అనుకోవాలి అది? అందుకనే మీరు ఆ నియోజకవర్గాన్ని ఒక సాధారణమైన నియోజకవర్గంగా చూడకూడదు. అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి నియోజకవర్గము. అక్కడ ఒక చీమ చిటుక్కుమన్నా సరే అది రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి కూటమి సమన్వయం మధ్య ఇబ్బందులు తలెత్తేయడానికి అవకాశం ఉంది. ఇందాక మనం అనుకున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం ఏంటి? వాళ్ళు కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన మధ్య విభేదాలు వస్తే బాగుండు, వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వస్తే కూటమి గన విచ్ఛిన్నమైతే మాత్రమే తాము గెలవగలం అనేటువంటి ఒక ఆలోచనతో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాచుకొని ఉంది. అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా, కూటమి మధ్య విభేదాలు రాకుండా ఆ నియోజకవర్గానికి ఉన్నటువంటి ప్రాధాన్యత రీత్యా ఒక్క వర్మ వరకే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండితే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఒక సమన్వయ కమిటీని తెలుగుదేశం పార్టీ తరఫున ఒక కమిటీ ఉంటుంది. జనసేన కూడా అక్కడ నియోజకవర్గానికి ఒక కమిటీ వేసింది. జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ వెళ్తారు అక్కడ, ఆయన ఎమ్మెల్యే అక్కడ కాదనటంలో. కానీ సమన్వయానికి ఒక కమిటీ ఉంది జనసేన పార్టీ. బీజేపీ కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో వాళ్ళు సమన్వయం చేసుకుంటారు. తెలుగుదేశానికి కూడా ఒక కమిటీ ఉంటుంది. తప్పేముంది దాంట్లో వర్మ ప్రాధాన్యత లేకుండా ఏమీ జరగదు. ఆ సమన్వయ కమిటీ, ఒకవేళ సమన్వయ కమిటీలో వర్మ కూడా ఉండొచ్చు, లేదంటే వర్మ లేకుండా కూడా ఒక కమిటీ వేయొచ్చు. వర్మ లేకుండా కమిటీ వేసినా సరే వర్మతో సంప్రదింపులు జరిపి ఆ కమిటీ ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా ఉంటే అధిష్టానానికి విషయాలని తీసుకొని వెళ్తుంది. వర్మే నేరుగా నియోజకవర్గ విషయాలు మొత్తాన్ని కూడా తెలుగుదేశం అధ్యక్షుడైనటువంటి పల్లా శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్తాడు, పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్తాడు. వర్మకి చంద్రబాబు నాయుడు దగ్గర, నారా లోకేష్ దగ్గర అత్యధిక ప్రాధాన్యత ఉంది. ఒక మాట ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, వర్మ తన సీటు త్యాగం చేసి ఈరోజు ఇన్ఛార్జ్ పదవి నుంచి కూడా పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి తెలుగుదేశం శ్రేణులు లేదా సాధారణ పౌరులు వర్మ మీద జాలి చూపించాలా, బాధపడాలా? లేదు కూటమికి మంచి జరుగుతుంది కాబట్టి సంతోషించాలా? తెలుగుదేశం పార్టీ శ్రేణులు, సాధారణ పౌరుల సంగతి పక్కన పెడదాం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన త్యాగం చేసి కూడా నష్టపోతున్నాడు కాబట్టి బాధపడాలా? లేదు కూటమికి మంచి జరుగుతుంది కాబట్టి సంతోషించాలా? ఇక్కడ కూటమికే కాదండి, ఏదైతే వర్మకు కూడా, వర్మకి లాభమే, పిఠాపురంలో తెలుగుదేశం పార్టీకి లాభమే, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి, రాష్ట్రంలో జనసేన పార్టీకి కూడా లాభమే ఈ ఘటన. ఎందుకు అంటే ఇప్పుడు కూటమి పటిష్టంగా ఉంటేనే కదా తెలుగుదేశం పార్టీకి కూడా లాభం. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? ఎవరు? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మరి వీళ్ళిద్దరూ కలిసి ఉంటేనే ఈ పదవులు ఉంటాయి. 164 సీట్లు ఇచ్చింది ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టే. ఈ ముగ్గురు కలిసి ఉంటేనే రేపొద్దున మళ్ళీ అధికారంలో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకని వర్మ ఈ విషయంలో బాధపడాల్సినటువంటి విషయం లేదు. వర్మ బాధపడ్డం, తెలుగుదేశం శ్రేణులు బాధపడరు, పిఠాపురంలో ఉండేటువంటి వర్మ ఫాలోయర్స్ గా ఉండే తెలుగుదేశం నాయకులు కూడా బాధపడేదానికి అవకాశం లేదు. జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఎలాగో సంతోషపడతారు. ఎందుకు? వర్మ వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయని జనసేన భావిస్తుంది కాబట్టి తమ అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో వర్మ కొన్ని సమస్యలు సృష్టిస్తున్నాడని కొన్ని కింది స్థాయి కార్యకర్తలు భావిస్తున్నారు. ఆ సమస్య లేకుండా పోతుంది కదా. ఇప్పుడు అలాగని వర్మకి ప్రాధాన్యత లేకుండా తెలుగుదేశం పార్టీ ఏమో పక్కన పెట్టేదానికి అవకాశం లేదు. నాకు తెలిసి అయితే నియోజకవర్గంలో ఎలా ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతలు ఏవైనా సరే వర్మకి భవిష్యత్తులో ఇచ్చేదానికి అవకాశం ఉంది. 2027లో వచ్చేటువంటి ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా ఖచ్చితంగా వర్మకి ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీ ఇవ్వచ్చు. సో ఎటొచ్చి గుండెలు బాదుకునేది వైసీపీ మాత్రమేనా? ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గుండెలు బాదుకుంటది. ఎందుకంటే ఇదేదో ఇష్యూ అయిపోతే బాగుండు, వర్మ అసంతృప్తితో ఉంటే బాగుండు, వర్మ రాజీనామా చేస్తే బాగుండు, వర్మ లేదంటే ఇంకా జనసేన వాళ్ళ మీద విమర్శలు చేస్తే బాగుండు, వీళ్ళిద్దరూ పోట్లాడుకొని విడిపోతే బాగుండు అని వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే మొన్న అంబటి రాంబాబు మాట్లాడాడు కదా, తెలుగుదేశము జనసేన విడిపోవాలి, కూటమి 3 పార్టీలు విడిపోవాలి, విడిపోతేనే మాకు అధికారంలోకి వస్తాం, వీళ్ళని విడగొట్టడమే మా లక్ష్యం అని కూడా మాట్లాడాడు అంబటి రాంబాబు. కాబట్టి వాళ్ళు అలాంటి ఆలోచనలు చేస్తారు. అందుకనే
ప్రతి చిన్న అంశాన్ని, చిన్న చిన్న విషయాలను కూడా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం జనసేన మధ్య ఒకవేళ పార్టీలకు సంబంధించినటువంటి కూటమిలో విభేదాలు ఉంటాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? వీళ్ళు పరిష్కరించుకుంటారు. ఎప్పుడు సోషల్ మీడియా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే విషయం. మీరు గమనించండి, క్షేత్రస్థాయి నాయకులు, ఒక కార్యకర్తలు వీళ్ళ వ్యవహారం కాదు. అంబటి రాంబాబు నాయకులు, గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళ నాయకులు, ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ వర్మ ఇష్యూ, ఇలాంటి ఇష్యూస్ మీద ట్వీట్స్ చేయటం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే గోతికాడ నక్కలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాచుకొని ఉంది. అందుకని తెలుగుదేశం, జనసేన, బీజేపీ జాగ్రత్తగా వ్యవహరించాలి. అందుకని తెలుగుదేశం అధిష్టానము ఒక అడుగు వెనక్కి వేసి తన నాయకుడికి వర్మకు కూడా సర్ది చెప్పుకొని ఈ విభేదాలు రాకుండా ఒక కూటమి, అక్కడ ఒక కమిటీని వేసినటువంటి పరిస్థితి ఉంది. కూటమిలో విభేదాలు రాకుండా ఈ విషయంలో పూర్తి సంతృప్తిగా కార్యకర్తలు, అదే విధంగా తెలుగుదేశం శ్రేణులు, పిఠాపురంలో ఉండే శ్రేణులు, అదే విధంగా వర్మ లేదా జనసేనకు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే శ్రేణులు అందరూ ఆనందించేటువంటి విషయం ఇది. ఏ విధమైనటువంటి విభేదాలు, అవాంతరాలు రావు. వర్మ సంఘటనని బేస్ చేసుకొని కొలికిపూడి ఇష్యూ, అటు కోనేటి ఆదిమూలం ఇష్యూ, మొన్న ఈ మధ్యకాలంలో మాట్లాడిన థామస్ ఇష్యూ, వీటిని కూడా తెర మీదకి తెచ్చి మాట్లాడే అవకాశం లేకపోలేదు. పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా దళితులకు న్యాయం జరగట్లేదు, ఈ పార్టీలో తీసుకొచ్చి ఇన్ఛార్జీలను పెట్టారు, వాళ్ళ పెత్తనం కొనసాగుతుంది, మాకు అవకాశం ఇవ్వట్లేదు, మమ్మల్ని పార్టీ కార్యక్రమాలకు పిలవట్లేదు, మేము 100 కోట్లు పెట్టాము, మాకు 100 కోట్లు ఇస్తే మేము రాజీనామా చేస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళ మీద కూడా చర్యలు ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందా? ఓపీ గారు, ఏ రాజకీయ పార్టీలో అయినా సరే ఒక రాజకీయ పార్టీ నడిచేటువంటి క్రమంలో ప్రజాస్వామ్యయుతంగా నడవాలి. అది అంతర్గత ప్రజాస్వామ్యం కూడా రాజకీయ పార్టీలో చాలా ముఖ్యమైనటువంటి అంశము. అలాగే అంతర్గత ప్రజాస్వామ్యంలో భాగంగా కొన్ని ఇబ్బందులు, వ్యవహారాలు, పార్టీ మీద విమర్శలు చేసేటువంటి నాయకత్వము, ఆ విమర్శలను సరిచేసేటువంటి అధినాయకత్వం, ఇలాంటివన్నీ కూడా పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంలో భాగం. ఇప్పుడు కొలికపూడి శ్రీనివాస్ కొన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చే దానికోసం కొన్ని విమర్శలు కూడా పార్టీ మీద, వాళ్ళ పార్టీలో నాయకత్వం మీద కొన్ని విమర్శలు చేస్తారు. చేసిన దాన్ని పార్టీ అధినాయకత్వం తీసుకొని వాటిని సరిచేసేటువంటి ప్రయత్నం అధినాయకత్వం చేస్తుంది. ఇదంతా కూడా విత్ ఇన్ ద పార్టీ. మీరు గమనించండి, ఇవన్నీ కూడా ఇంకా 3 ఏళ్ల పాటు కొనసాగేదానికి అవకాశం ఉంటుంది. అది వాళ్ళకిన పరిధి దాటి వ్యవహరించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా పార్టీ వాళ్ళని సస్పెండ్ చేయాలా లేదా అనేటువంటి దాని మీద ఇవన్నీ పరిశీలించడానికి 5 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని చంద్రబాబు నాయుడు ఇప్పటికే వేశారు. తెలుగుదేశం పార్టీలో పల్లా శ్రీనివాస్ నేతృత్వంలో ఈ కమిటీ ఉంది. ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. ఒకవేళ పరిధి దాటి వ్యవహరించినటువంటి వాళ్ళ మీద సస్పెన్షన్ వేటు కూడా పడేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొక కీలకమైనటువంటి సందర్భము, ఇప్పుడు 22 నెలలే అయింది ఈ ప్రభుత్వం వచ్చి, ఇంకా 28 నెలల కాలం ఉంది. ఈ ప్రభుత్వం మీద చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. పార్టీలో విత్ ఇన్ ద పార్టీ, తెలుగుదేశం పార్టీలో ఇబ్బందులు రాకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా అధినాయకత్వం మీద ఉంటుంది. ఈ సందర్భంలో ఒకవేళ పార్టీకి నష్టం కలిగించేటువంటి విధంగా, ప్రభుత్వానికి నష్టం కలిగించేటువంటి విధంగా కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తే అలాంటి వాళ్ళకి సీట్లు ఉండబోవు అనేటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు మొన్న చెప్పారు. అందుకని మీరేమని అనుకుంటున్నారేమో, మీరు గిన పార్టీని వదిలిపెట్టి గిన మీరు బయటికి వెళ్తే మీకు పార్టీ క్యాడర్ ఏదన్నా మీకు సపోర్ట్ చేస్తా అనుకుంటుందేమో. తెలుగుదేశం క్యాడరు చాలా చైతన్యవంతంగా ఉంటుంది. ఒక్కసారి మీరు పార్టీ నుంచి బయటికి వెళ్ళారంటే మిమ్మల్ని వదిలిపెట్టింది, పార్టీని మాత్రం అట్టి పెట్టుకుని ఉంటుంది క్యాడరు. మీరు తెలుగుదేశం క్యాడర్ యొక్క బలం వల్లే మీరు ఎమ్మెల్యేలు అయ్యారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని నాకు హెచ్చరిక కూడా జారీ చేశారు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇలాంటి తోక ముడిచేటువంటి, తోకలు ఆడించేటువంటి ఎవరైనా నాయకులు ఉంటే వాళ్ళు పరిధి దాటి వ్యవహరించకుండా ఉంటే మంచిది. ప్రజాస్వామ్యయుతంగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తవచ్చు, వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా పార్టీ అధినాయకత్వం మీద ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.